హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తరుణ్. ఈరోజు నేనైతే కాకినాడ నుంచి అయితే మనం హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నాను. బైక్ అయితే మొత్తం కడిగేసి పెట్టాను. లగేజ్ అయితే ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఇంకా లగేజ్ ప్యాక్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే. టైం అయితే 2 అయితే అయింది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోతాను. ఫుల్ ఛార్జ్ అయితే చేస్తాను బైక్. అయితే సర్పవరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ అయితే ఛార్జ్ అయితే 98% ఉంది. డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి ఇంకా రాజమండ్రి ఒకటే ఉంది స్టాప్. రాజానగరం దగ్గరికి అయితే వచ్చాము. చూసినట్లయితే ఎంత చూపించలేదు, కిలోమీటర్స్ అయితే 113 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎక్కువలో అయితే వెళ్తున్నా. ఇప్పటికి టోటల్ ట్రిప్ వచ్చి మంది 55 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ట్రిప్ మొత్తం నాన్ స్టాప్ 55 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాం ఓలా మీద, ఓలా ఎలక్ట్రిక్. ఇంకెంత దూరం వెళ్తామో తెలీదు. నెక్స్ట్ అయితే మన స్టాప్ వచ్చి డైరెక్ట్ ఇంకా హైపర్ ఛార్జ్ దగ్గరికి అయితే చూపిస్తుంది, ఇందులో చూపిస్తుంది కదా హైపర్ ఛార్జ్కి అయితేనే అక్కడికైతే వెళ్తున్నాం. ఏమో అక్కడ ఉందో లేదో మనకి తెలీదు. అక్కడికి వెళ్ళేంత వరకు మాత్రం ఎక్కువలో అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి, ఒకవేళ హైపర్ ఛార్జ్ ఉంటే మనకి ప్రాబ్లమే లేదు. అక్కడ రోడ్ అయితే మరి ఇంకో 15 to 15 మినిట్స్లో అయితే మనం ఛార్జ్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం. అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఛార్జ్ చేసుకుని ఇంకా డైరెక్ట్ విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతాం అనుకుంటా. రాజమండ్రి హైవే అయితే ఎక్కేసాం. రాజమండ్రి డైరెక్ట్ విజయవాడ హైవే అయితే ఎక్కేసాం. రేంజ్ వచ్చి 110 కిలోమీటర్స్. రాజమండ్రి అయితే వస్తాము. మనం ఓలా ఒక పర్సన్ అయితే మనం మీట్ అయ్యారు. ఛార్జర్ అయితే ఉంది, వర్క్లోనే ఉందని చెప్పేసి చెప్పారు. ఫాస్ట్ ఛార్జర్ అయితేనే మనకి ఇది అడ్రస్ కూడా కరెక్ట్గానే చెప్తుంది. మేబీ ఇంకొక 20 మినిట్స్లో చూపిస్తుంది. అంటే 10 మినిట్స్లో మనం రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. 5.6 కిలోమీటర్స్. నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతామని చెప్పి చూస్తున్నాను. మ్యాక్సిమం కవర్ చేసుకుంటే బెటర్ కదా. దీనికైతే ఫాస్ట్ ఛార్జ్ అయితే చేయలేదు, ఎలా చేయాలో కూడా తెలియదు. చూద్దాం. చాలా చూసారా ఎంత స్పీడ్గా వచ్చాడో.
75 కిలోమీటర్స్కి వస్తుంది అప్పుడే రేంజ్. చాలా స్పీడ్గా అయితే దిగిపోతుంది రేంజ్. బట్ ఎలా దిగిపోతే నాకు రాడ్డే, నేను రీచ్ అయ్యే డెస్టినేషన్ అయితే నేను రేపు ఈవినింగ్కి అయితే పెట్టుకున్నా. బట్ ఆ టైంకి నేను రీచ్ అవుతానా అవ్వనా అన్నది కూడా డౌట్గానే ఉంది ఇది ఇచ్చే రేంజ్కి అయితే. 3.9 కిలోమీటర్స్ వస్తుంది లొకేషన్కి. దేవుడి దయ వల్ల అది ఫాస్ట్ ఛార్జ్ అయితే వర్క్ అవ్వాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అది కనుక వర్క్ అవ్వలేదా అంటే మన పని ఉంటుంది, నైట్ అంతా ఛార్జ్ చేసుకుని కూర్చోవాలి ఎక్కడో దగ్గర. అది నేను ఇక్కడ ఛార్జ్ చేసుకుంటే విజయవాడ వరకు కూడా కవర్ చేయలేను. ఆన్ ది వేలో 1 more time ఛార్జ్ చేయాల్సి ఉంటుంది 100%. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి విజయవాడకి 159 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు వెళ్ళే ఛార్జింగ్ స్టేషన్ నుంచి అనుకుంటున్నాను నేను. అక్కడ నుంచి 159 అంటే ఇది ఎకోలో వెళ్ళినా కూడా 159 ఇచ్చేలాగా అయితే లేదు. ఇది ఎకోలో వెళ్తేనే మనకి 140 అలా వస్తుంది ఎకోలో అయితే. నార్మల్లో అయితే ఇంకా చూసుకోకర్లేదు 120 మ్యాక్సిమం 120 110 అంతకు మించి ఎక్కువగా అయితే చూసుకోకర్లేదు ఇది. ఇంకా హైపర్ ఇంకా స్పోర్ట్ అయితే ఇంకా చెప్పకర్లేదు, ఇంకా 70 అంతకు వచ్చేస్తుంది అనుకుంటున్నాం. అన్నీ అయితే మనం అయితే టెస్ట్ చేయాలి, ఒక రోజు అయితే టెస్ట్ చేయాలి. బట్ ఈ రైడ్లో టెస్ట్ చేయొచ్చు, బట్ మనకున్న ఛార్జెస్ ఎక్కువ లేని వల్ల నేనైతే చేయడానికి అయితే కొంచెం ఆలోచిస్తున్నా. ఇక్కడ కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మనకి ఛార్జ్ చేసుకోవడానికి అక్కడ ఫ్రీ ఉంటుందో తెలియదు. ఇంకా 42 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రైట్. రేంజ్ వాళ్ళ ఎస్కంతో బ్లాక్ కలర్ ఓడి వస్తాను. ఇంకా 2.4 కిలోమీటర్స్. మనం ఛార్జ్ ఎంతసేపు చూపిస్తుందో తెలియదు, ఛార్జ్ చేసి ఏం చేయాలో కూడా తెలియదు నాకు. నమ్మగారు అదండి. ఓ దిన్ని మమ్మల్ని వెళ్తా చేయలేదు. వెళ్తామంటే పెద్దది సైడ్ బాగా
ఇప్పుడు నేను కొవ్వూరు బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నా. కొవ్వూరు బ్రిడ్జ్ నా రైట్ సైడ్ ఉంది కదా కొవ్వూరు బ్రిడ్జ్, అదైతే ఎక్కాలి. నేను ఎక్కువలో అయిపోయినా ట్రై చేస్తున్నాను. ఇక మనం వేరే మోడ్కి వెళ్ళామంటే గోల్ తీరిపోద్ది. నాకు 44 వచ్చింది కదా, 44 లాస్ట్ ఒక 18 కిలోమీటర్స్ అయితే నేను ట్రిప్ చేయలేదు. ఇక్కడ నుంచి ఏలూరు 96 కిలోమీటర్స్ అయితే ఉంది. 96 కిలోమీటర్స్. సో ఓ షేట్, నేను అట్లా వెళ్ళాలి. బ్రిడ్జ్ కింద నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళి మనం తిరుగుంటే ఈజీగా. ఓ క్లౌడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అబ్బేసి కూర్చొని పప్పింగ్ పప్పి పప్పింగ్ పప్పింగ్ పప్పింగ్. కొవ్వూరు బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నా. మ్యాక్సిమం విజయవాడ వరకు వెళ్ళిపోతే విజయవాడలో మనకు ఫాస్టాగ్ అయితే ఒకటి చూపిస్తుంది. అది ఉందో వర్క్ చేస్తుందో లేదో అయితే తెలియదు, బట్ అక్కడైతే చూపిస్తుంది ఒక ఛార్జ్ అయితే. మనం ఫాస్ట్గా రీచ్ అయితే బాగున్నాం అక్కడి వరకు. అప్పుడే 2% అయితే పోయింది. అప్పుడే నేను ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వచ్చాను. ఎక్కువలో కూడా స్పీడ్గా తగ్గిపోతుంది. మేబీ లగేజ్ వల్ల మరి ఎట్లా తెలియదు, వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం తగ్గిపోతుందని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే చూసాను. ఒక బ్రిడ్జ్ అది రైల్వేది, అది దాని పక్కన ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది. యాక్చువల్గా మనం బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్తే ఆ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలి. అయితే దీని మీద వెళ్తున్నాం. దీని తర్వాత ఇంకొక లెఫ్ట్ సైడ్ మనకి బ్రిడ్జ్ సైడ్ ఉంటుంది, అది రావులపాలెం బ్రిడ్జ్ అనమాట. బైక్ మీద ఇలా ఎలక్ట్రిక్ బైక్ మీద చేయడం కొంచెం రిస్క్, కాకపోతే చాలా ఓపిక అయితే ఉండాలి. నాకు అదైతే ఉందో లేదా అన్నది నాకు కొంచెం దూరంలో తెలియచ్చు. చూద్దాం. 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేయబోతుకే నాకు చెడ్డ చిరాకు వచ్చింది. అది కూడా ఎక్కువలో డ్రైవ్ చేయాలంటేనే చాలా చిరాకుగా ఉంది. మేబీ నార్మల్లో అయినా కనీసం మినిమం ఒక 80 స్పీడ్ 60-70 స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు కదా, ఈజీగా పర్వాలేదు అనిపిస్తుంది. మరీ 42 స్పీడ్ అంటే కష్టం కదా. దీనికన్నా సైకిల్ తొక్కుని వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. మనం ఇంకా త్వరగా రీచ్ అయిపోవచ్చు సైకిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం ఛార్జర్తో మన ఛార్జర్ కంపెనీ వాడు ఇచ్చిన ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసుకోవాలి. అయినా ఫాస్ట్ ఛార్జర్ అనేది మినిమం 100% వరకు ఇచ్చింటే మనం 70% ఫాస్ట్ ఛార్జర్, తర్వాత ఇంకా ఫాస్ట్ ఛార్జ్ అవ్వదంట. అదొక్కటే కొంచెం ఏబాలా అనిపించింది నాకు. నేను ఇంకా 100% వరకు ఫాస్ట్ ఛార్జ్ అవుద్దేమో అనుకున్నాను నేను. మినిమం
మినిమం 70% వరకు కొంచెం మీడియం ఫాస్ట్ ఛార్జ్ ఎక్కితే తర్వాత కొంచెం మినిమం ఛార్జ్ అయితే ఎక్కుతుంది అనుకున్నా. బట్ అది కూడా చాలా నార్మల్గా 10 o'clock వరకు అంటే నార్మల్గా నా ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు అంత టైం పట్టదు. బట్ దాంట్లో మరి అంత టైం అంటే కష్టం కదా. అందుకనే ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఏలూరులో ఎక్కడ అడుగుతున్నా ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసుకున్నామని చెప్పేసి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళి ఛార్జ్ పెట్టినా మనం 70% అంటే 120 kilometers వెళ్ళగలం. 120 అంటే ఎక్కువలో 100 తిరుగుద్దేమో అంతే. 68 దాని నుంచి ఇంకా బ్రిడ్జ్ దిగలేదు. అప్పుడే నాకు 4% ఛార్జ్ అయితే దిగిపోయింది. బ్రిడ్జ్ దిక్కున్నాను 4% ఛార్జ్ పోయింది. హైవేకి అయితే వచ్చేసాను. విజయవాడ డైరెక్ట్ విజయవాడ ఇంకా హైదరాబాద్ ఇంక ఇదే రూట్. నేనైతే ఇంక 42 ఎకోలో అయితే వెళ్తున్నా. వచ్చి 65% ఎకో. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బ్రేక్ ఎక్కడ అన్నది ఇంకా ఐడియా లేదు, చూడాలి. ఎక్కడైతే అక్కడే నెక్స్ట్ బ్రేక్ అయితే. బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కడైతే ఎండ్ అయిపోతే అక్కడే. మనం అయితే ఇప్పుడు ఏలూరు అయితే వచ్చేసాను. అక్కడ రాజమండ్రి తర్వాత ఇంకా డైరెక్ట్ ఏలూరు అయితే వచ్చేసాను. రేంజ్ వచ్చి 21 kilometers అయితే తిరుగుతుంది. ఏలూరు సిటీలోకి అయితే వచ్చాను. ఇక్కడ ఛార్జ్ ఎక్కడ పెట్టుకోవాలన్నది చూడాలి. ఇక్కడ ఎక్కడైనా అవుతుందా అవ్వదా అన్నది. ఏలూరులో మనం ఛార్జ్ చేసుకొని ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోవాలి. విజయవాడలో హైపర్ ఛార్జ్ ఉంది, బట్ ఇక్కడ నుంచి 67 kilometers అయితే చూపిస్తుంది విజయవాడ వెళ్ళడానికి. బట్ విజయవాడ అయితే వెళ్ళదు కదా, 20 kilometers చూపిస్తుంది రేంజ్ అయితే. ఇంకా మనం ఇక్కడ వచ్చినట్టు ఇక్కడే ఛార్జ్ చేసుకోవాలి. విజయవాడలో హైపర్ ఛార్జ్ అయితే 12 వరకునే ఓపెన్ ఉంటుందని అయితే చూపిస్తుంది. తెలీదు, బట్ చూద్దాం ఏమవుతుందో అన్నది. టైం అయితే 10:30 అవుతుంది. నేనైతే కేటీఎం షోరూమ్ దగ్గర ఏలూరులో అయితే ఉన్నాను. నేను చూసినట్టు కేటీఎం షోరూమ్ ఏలూరు. ఇక్కడైతే మనకి ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ అయితే ఉంది. స్కానింగ్ అయితే స్కాన్ చేస్తే ఆపరేషన్ ఇన్స్టాల్ అయింది. అందులో మనం టైం అయితే పెట్టేసి ఆన్ చేస్తే ఛార్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఛార్జ్ అయితే మనకు వచ్చి 18% ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ అవ్వడానికి 356 AM అయితే చూపిస్తుంది మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అయితే 10:30 అయితే అవుతుంది. ఇంకా నైట్ అయితే ఛార్జ్ చేసేసి ఛార్జ్ చేయలేమంటే స్టార్ట్ అయితే అవుతాను. ఇంకా సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు, ప్రాబ్లం అయితే లేదు. నేనైతే క్యాంప్ అయితే చూపిస్తున్నాను. చూపిస్తున్నాను ఇంకా మనం ఇక్కడే విజయవాడ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం